హామీలు ఏదైతే మేడారం సమ్మక్క సారక్క జాతరకి జాతీయ హోదా అడిగితే వాళ్ళు మాకు ఇచ్చింది ఏంది? ఐఏఎం అడిగితే మాకు ఇచ్చింది ఏంది? మెడికల్ కాలేజ్ అడిగితే మాకు ఇచ్చింది ఏంది? ట్రిపుల్ ఐటీ అడిగితే మాకు ఇచ్చింది ఏంది? ఉద్యోగాలు అడిగితే మాకు ఇచ్చింది ఏంది? ఏదైతే తెలంగాణను అభివృద్ధి పరచాలంటే మాకు ఇచ్చింది ఏంది? ఏదైతే బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల చూపించే ఒక వివక్షకి నిరసనగా బీజేపీ పార్టీ ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణ వాటా మాది మాకివ్వండి, మా ఉద్యోగాలు మాకివ్వండి, మా యూనివర్సిటీలు మాకివ్వండి, మా కాలేజీలు మాకు ఇవ్వండి అంటే మేము మీకేమియము, మేము ఇచ్చేది గాడిద గుర్తు అనే విధంగా వారి యొక్క వ్యవహార శైలి ఉంది. కాబట్టి దానికి నిరసనగా బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల వ్యవహరించే తీరుకి నిరసనగా ఈరోజు గాడిద గుర్తు లెక్క వారి యొక్క వ్యవహారం ఉందని చెప్పి ఒక వినూత్నంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్ఎస్వై తరఫున రాష్ట్ర పిసిసి కార్యవర్గ సభ్యుల యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా బీజేపీ పార్టీ నాయకులకి చిత్తశుద్ధి ఉంటే మేము అడిగిన ప్రశ్నలకి తెలంగాణకి గత 5 సంవత్సరాలకి ఇక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినప్పటికీ ఎన్ని నిధులు తీసుకొచ్చారో, మేము చెప్పిన హామీలో ఎన్ని హామీలు ఇచ్చినో చెప్పాలని చెప్పి ఏదైతే కిషన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నారు. నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తెలంగాణను నిర్లక్ష్యం చేసి తెలంగాణ అభివృద్ధిని పక్కన పెట్టేసి అబద్ధాలు చెప్పుకున్నటువంటి తీరును ఎక్స్పోజ్ చేస్తూ తెలంగాణ ప్రజల్ని అవమానం చేస్తూ గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చింది తప్ప ఎందుకంటే గాడిద గుడ్డు పెట్టదు, అది ఇయ్యలేదు. కాబట్టి ఏమీ ఇయ్యలేదు అనేటటువంటి విషయాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం ఇవాళ ఎన్ఎస్వై తీసుకున్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు బీజేపీ పార్టీ నాయకత్వం ఇవాళ రాహుల్ గాంధీ గారు ఓబీసీ జనగణన చేయాలి, భారత సామాజిక వర్గాల ప్రాతిపాదిక మీద ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల వాస్తవ చిత్రం ప్రభుత్వం దగ్గర ఉండాలంటే ఎందుకు భయపడుతున్నది? మోడీ గారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దాన్ని డైవర్ట్ చేయడం కోసం మొత్తంగానే ఇవాళ వీళ్ళంతా కూడా ఆస్తులు పుచ్చుకుంటారు, పుస్తకాలు పుచ్చుకుంటారనే తప్పుడు ప్రచారంలోకి ఎదుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు హిందువులు కాదా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇవాళ దేశంలో ఉన్నటువంటి మిగతా వర్గాలతో సమానమైనటువంటి అభివృద్ధి చెందడం బీజేపీకి ఇష్టం లేదా? అభివృద్ధి జరగాలని దానికి కావాల్సినటువంటి ప్రణాళిక తయారు చేయాలనేటటువంటి ఉద్దేశంతో బీసీ జనగణన చేసి మొత్తం ఏ వర్గాలు ఏ స్థాయిలో ఉన్నారనే వాస్తవాలు బయటికి తీద్దామంటే ఎందుకు బీజేపీ దాన్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్ కోరుకుంటున్నది? ఇవాళ మోహన్ భగవత్ గారు చెప్తా ఉన్నారు, మేము రిజర్వేషన్లను వ్యతిరేకించాము అని. నువ్వు రిజర్వేషన్లను వ్యతిరేకించాము అంటే రాజ్యాంగాన్ని 400 సీట్లు వస్తే మారుస్తామనే బీజేపీ నాయకులను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిందా? చేయకుంటే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చినాక రిజర్వేషన్లు ఉంటాయా? రాజ్యాంగాన్ని మార్చేసిన తర్వాత బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు ఎట్లా రిజర్వేషన్లు ఉంటాయి? ఇవాళ ఒకే దేశం, ఒకటే ప్రజ, ఒకే చట్టం, ఒకటే భాష అని మీరు మాట్లాడుతున్నారు. ఒకటే నాయకులు ఉండాలని కోరుతాం. ఇది గోల్వార్కర్ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఆర్ఎస్ఎస్ వదిలేసిందా? దీనికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందా? భారత రాజ్యాంగం తయారైనప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ మాట్లాడిన మాట వాస్తవం కాదా? ఆ రోజు రాజ్యాంగాన్ని వ్యతిరేకించి ఆ రాజ్యాంగమే ఉందని చెప్పి భారత తిరంగా జెండాను వ్యతిరేకించి 2002 దాకా ఇవాళ తిరంగా జెండాను ఎగిరేయకుండా ఆర్ఎస్ఎస్ ఎత్తుకోవడం ఉన్నది మీరు కాదా? కాబట్టి ఇవాళ 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తీర్చేయాలనే బీజేపీ లక్ష్యాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. బీసీలారా మీకు రిజర్వేషన్లు కావాలా వద్దా? ఎస్సీ, ఎస్టీలారా మీకు రిజర్వేషన్లు కావాలా వద్దా? కావాలంటే రిజర్వేషన్లు ఇచ్చి పెంచి జనాభా ప్రకారం ఇస్తా అనే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఓటేస్తారా? రిజర్వేషన్లను తీసేసి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలను, మైనార్టీలను శాశ్వతంగా బానిసలుగా మార్చాలని బీజేపీకి ఓట్లేస్తారా? వాళ్ళ తేల్చుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈ పార్లమెంట్ ఎన్నికలు పార్టీల ప్రాతిపాదిక మీద జరగట్లేదు. ఈ పార్లమెంట్ ఎన్నికలు సమానత్వము, ఆధిపత్యం మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలు. బీజేపీ ఆధిపత్యాన్ని కోరుకుంటున్నది, పెట్టుబడిదారుల ప్రయోజనాన్ని కోరుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీ సమానత్వాన్ని కోరుకుంటున్నది. ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మహిళలు అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రజలు ఇవాళ పార్లమెంట్ లో రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ లో తెలంగాణలో 15 సీట్లు కాంగ్రెస్ ను గెలిపించడం ద్వారా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం ద్వారా బీజేపీ అసలు రంగును ప్రజల ముందు పెట్టాలని చెప్పి
రిజర్వేషన్ ద్వారా ప్రయోజనం పొందిన ప్రతి పిల్లడు ప్రతి ఉద్యోగి ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాం.